పరికించితివా పాతాళమే వారి అంతము పాతాళమే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి చిన్న కీర్తన పుస్తకంలో 324వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస్సా అన్న కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో 324వ కీర్తన. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా దురితం విధి సచ్చరితం విధి అని ఎరుక సరకు కొనకేమియుని ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా ఇది దేవుని దయ ఇది క్రీస్తుని ప్రియ నిధి విమలాత్ముని గుణమనుచు ఎదలోయనుభవ మెరిగి మరలదు మదమున దుష్కృత పదమున బడితివి ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా సకలము చూచెడు దేవుని కంటికి చాటుగా జరిగేడి పని ఏది ఇక చెవి గుసగుసలేలను దిక్కుల ప్రకటము చేసేడు ప్రభువు నాడని ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా ఎన్ని మాలు సిలువను వేయుచు ప్రభు యేసుని వెతబడ చేసేదవు తిన్నని మార్గము తెలిసియుండిని కన్నుల గంతలు గట్టితివయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా గర్వించెడు మనసాక్షికి గడగడ లాడకపోతివి నీవు హద్దు మీరి దైవాజ్ఞలు ద్రోయుచు నెద్దులాగు పరుగెత్తితివయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా పలువిధ శోధన బాధలలో గన ప్రభు క్రీస్తుడే నీ దిక్కనుకో తాళుచు పశ్చాత్తాపము బడి ఇక జాలించుము కలుషపు యత్నం
హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా 74వ కీర్తన, సిలువే నా శరణాయురా నీ సిలువే నా శరణాయురా అని కీర్తన పాడదాం. ఈ కీర్తన చురువచనం పాడుచినప్పుడు అందరూ కూడా లేచినబడినట్లయితే క్లుప్తారాధన చేసుకుందాం. చిన్న కీర్తన పుస్తకం 74వ కీర్తన. సిలువే
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం మన విశ్వాసం గొప్పుకుందాం. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల్లా గర్భం ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిను. అదృశ్య లోకమును దిగిననియు చనిపోయిన వారిలోండి మూడో దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్యజును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అందరం అలాగే నిలబడి ఉండి 7వ సంకీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. 7వ సంకీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. 10వ వచనం మనందరం కూడా కలిసి చదువుదాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణము నేలకు అనగదొరక్క నిమ్ము. నా అతిశ్రయ స్పందమును మంటిపాలు చేయనిమ్ము. నిర్మితంగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడు నా కేడెము మోయవాడైనాడు. ఆమేన్. దయచేసి కూర్చునండి. 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. తల వంచట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జిమ్ముగల మా రక్షక, మీకు వందనాలు. పగటికాలం అంతట్లోనైనా మా పనిపాట్లో మీరు మాకు తోడయండి, మీ కాపుదలు మాకు అనుగ్రహించిన ఆయన. తిరిగి నా ప్రభువా, ఈ రాత్రి నా తండ్రి ఈ రీతిగా మీ పాద సాన్నిధ్యంలో కూడుకుని ప్రభువా, మీ సిలువ ముంగిట నా తండ్రి మీ లేఖనాన్ని మేము పరిశీలన చేయటానికి, మీ లేఖనాన్ని మేము నేర్చుకోవటానికి, మీ లేఖనాన్ని మా జీవితానికి అన్వయింపజేసుకోవటానికి నా ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంత దనుక చక్కటి కీర్తుల ద్వారా మీ నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో ప్రభువా మీ దినదాసుని నా తండ్రి మీ పక్షాన్ని నిలుచుచుండగా మీ బోరుగా నన్ను మీరు వాడుకున్నట్టుకు నా ప్రభువా మీ ఆత్మతో అభిషేకిస్తూ నన్ను మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దర్శించండి. దేవా, ఈ యొక్క అంత్య దినాల్లో ఈ కృపా యుగంలో నా తండ్రి మీలో ఉన్నటువంటి గుణగణాల ద్వారా నా తండ్రి మా జీవితానికి అన్వయింపుకుని చేసుకుంటూ నాయన ఆత్మీయ జీవితంలో మీరు కోరినటువంటి రూపంలో మేము నడిపించబట్టుకు మీ కృప దయచేస్తూ నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మండల కాలంలో 7వ దినంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా
ప్రభునాలు ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షించిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ మండల కాలంలో ఈ రాత్రి మనం 7వ దినంలో సిలువ అనుభవాల ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి వాక్యం ద్వారా బలపరుచుకున్నట్టుకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి గడిచినటువంటి 6 దినాలు యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి 6 దినాలు కూడా 4 విషయాల్ని, యేసు ప్రభువులో ఉంటున్న 4 గుణగణాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది ప్రభు యొక్క ప్రేమ, మూడవది ప్రభు యొక్క పరిపూర్ణత, నాలుగవది ప్రభు యొక్క ప్రజ్ఞ. ఇదిను మన జ్ఞాపకం చేసుకోబోతున్నటువంటి 5వ గుణగణం. యేసు ప్రభువులో ఉన్నటువంటి 5వ గుణగణం ఏంటంటే అప్రమత్తం. అప్రమత్వం అనేటువంటిది ఇంగ్లీష్లో మనం అలర్ట్నెస్ అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. అలర్ట్నెస్. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనిస్తే ఈ సృష్టిలో మరి పరిస్థితులను బట్టి, మరి ముఖ్యంగా మనం వాతావరణ పరిస్థితుల్లో, వర్షాకాలం మనల్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారు, వాతావరణ శాఖ వారు అలర్ట్ చేస్తూ ఉంటారు. సైక్లోన్ వచ్చేటట్టుంది, వర్షాలు ఈ సంవత్సరం ఈసారి ఈ దినాన, లేకపోతే ఎలాగని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి ఉంటున్నాయని చెప్పేసి మనల్ని అప్రమత్తం చేస్తుంటారు. దానిని బట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలో, ఆ పరిస్థితిలో ఏ విధంగా మనం కాపాడుకోవటానికి, మన కుటుంబాలను కాపాడుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది మనం జాగ్రత్త పడతాం. అది ఎప్పుడు అంటే అలర్ట్ చేసినప్పుడు, అప్రమత్తం చేసినప్పుడు. ఈ మధ్య ఒక సంఘటన మనకి బాగా జ్ఞాపకం ఉంది. విజయవాడలో జరిగినటువంటి సన్నివేశం. అమాంతంగా వచ్చినటువంటి ఆ సైక్లోన్లో, ఆ తుఫాన్లో 3 ప్రాంతాలు. ఒకటి సింగనగరు, రెండవది రాజరాజేశ్వరి కాలనీ, రాజరాజేశ్వరి నగరు, మూడవది ఇంకోటి ఆర్ఆర్పేట, ఏదో 3. అవి 3 కూడా వారిని అప్రమత్తం చేయకపోవటం వల్ల చాలా నష్టపోయాం, చాలా దెబ్బతిన్నాం, చాలా జరిగిందని చెప్పేసి చెబుతుంటాం. సహజంగా కొన్ని అప్రమత్తం చేసినా కానీ నష్టపోయే ఉంటాయి. ఎంత అలర్ట్ చేసినా కానీ తెలియకుండా ఆ నష్టం జరిగిపోయేటువంటిది ఉండిద్ది. కొన్ని అప్రమత్తం చేయటం ద్వారా, జాగ్రత్త పడటం వల్ల వాటిలో నుంచి, ఆ నష్టంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి తప్పించబడేటువంటి పరిస్థితి ఉంటుంది. మన జీవితంలో కూడా మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. వాటన్నిటిలో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని అలర్ట్ చేస్తుంటాడు, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. మన మనసుకి, మన హృదయానికి ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన హెచ్చరిక చేస్తాడు, నువ్వు జాగ్రత్త, నీ ముందు ఉన్నటువంటి పరిస్థితి అని. కొన్నిసార్లు మన మనసు కూడా మనల్ని అప్రమత్తం చేసిద్ది. మన శరీరంలో ఏదైనా మనకు ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి అపాయం కానీ హాని కానీ ఏదైనా జరగబోతుంటే నువ్వు కొంచెం జాగ్రత్త చూసి చేయబెట్టు, జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళు, జాగ్రత్త చూస్తూ అడుగులు ముందుకేయి అని చెప్పేసి మన హృదయం, మన మనసు కూడా మనల్ని అలర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. యేసు ప్రభు 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఆయన గుణగణాల్లో నేను ఈ రాత్రి 5వ గుణగణంగా ఎందుకు జ్ఞాపకం చేయాలనుకున్నానంటే, సమస్యలు ఏదో ఒక రోజున ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా మీకున్నటువంటి పరిస్థితిని బట్టి భౌతికమైనటువంటివి కావచ్చు, భౌతికమైన జీవితాలు ఎదురేటువంటి సమస్యలు ఉంటాయి. రెండవది దైవికంగా, ఆధ్యాత్మికంగా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సమస్యలకి ఎదురెళ్ళేటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా సమస్యలకి వెళ్ళవలసినటువంటి సమయం ఖచ్చితంగా ప్రతి
సేవకులకి విశ్వాసులకి దేవుని బిడ్డలకు ఖచ్చితంగా వచ్చింది. కొందరు అప్రమత్తం లేకుండా, అవివేకంతో, గ్రహింపు లేకుండా సమస్యలకు ఎదురెళ్తూ ఉంటారు, సమస్యలు తెచ్చిపెడుతుంటారు. సమస్యలు కుటుంబానికి అప్రమత్తం లేకుండా చేయకుండా, కుటుంబానికి ఒక యజమానురాలుగా తల్లి తండ్రి అనేటువంటి వారు అప్రమత్తం లేకపోవటం వల్ల హానికరమైనటువంటి నష్టం అనేటువంటిది కూడా కొందరి జీవితాల్లో, కొన్ని కుటుంబాల్లో, కొన్ని సంఘాల్లో కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులుగా కూడా మేము కూడా అప్రమత్తం అనేటువంటిది చాలా అవసరం, అలర్ట్నెస్ అనేటువంటిది చాలా అవసరం. అలా కాకుండా ఏముందిలే, నా వెనకెంతమంది ఉన్నారు, నాకు సపోర్ట్ చేసేటువంటి మా సిడబ్ల్యూసి వారు ఉన్నారు, లేకపోతే ఇలాగెలా అనుకుంటే వచ్చేటువంటి అప్రమత్తం అనేటువంటి పరిస్థితిని, వచ్చేటువంటి ఆపదని అప్రమత్తంగా లేకపోతే నేను ఎలాగా ఫేస్ చేసుకోగలుగుతాను? హల్లెలూయా. రేపు సండే ఒక గొప్ప విషయం, గొప్ప న్యూస్ చెప్తాను మీకు. మీ అందరూ ప్రార్థన చేశారు, మీ అందరి ప్రార్థన ఫలమే దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. రేపు సండే చెప్తాను. చేసినటువంటి ప్రార్థించినటువంటి మీ అందరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ఆ పరిస్థితికి ఎంత అప్రమత్తంగా, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మరి ఉండాలనేటువంటిది మేము అప్రమత్తంగా మరి ఆలోచన చేసి అడుగులు వేశాం కాబట్టి దేవుడు గొప్ప విజయాన్ని మన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. అది ప్రభువుని బట్టి, ప్రభువులో ఉంటున్న గుణగణాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది, మనం నేర్చుకోవాల్సినటువంటిది. 3.5 సంవత్సర కాల పరిచర్యలో ప్రభువుకి గత రాత్రి చెప్పాను, 5 రకాల శాఖల వారి శత్రుత్వం ఉంది ఆయనకి. ఎప్పుడు దొరుకుతారా ప్రభు అని, ఎక్కడ దొరుకుతారా ప్రభు అని, ఎక్కడ అంతమోర్చాలా అని ప్రభువుని, ఎప్పుడు ఏ విధంగా ఆయన మీద ఏదొక దుర్మార్గమైనటువంటిది, ఆయన మీద హానికరమైనటువంటి పని చేద్దామని చెప్పేసి ఈ 5 శాఖల వారు కూడా నిరంతరం కూడా వారు ప్రభు యొక్క పరిచయం అడ్డు తగులుతూనే ఉన్నారు. వారెవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు, హేరోదీలు, యూద మతాధికారులు. వీరు 5 కూడా ప్రభు యొక్క పరిచర్యలో నిజంగా ప్రభు ఎంత అప్రమత్తం లేకపోతే ఈ 5 శాఖల్ని ఎదుర్కొంటూ, తట్టుకుంటూ, తాళుకుంటూ ఎంత వివేకంతో తండ్రి అనేటువంటి దేవుడు కుమారుడు క్రీస్తుకు అప్పగించినటువంటి పనిని, ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలిగాడు. అసలు అలా కాకుండా నేను దైవ కుమారుడు కదా అనుకుని ప్రభు వారి మీద విరుచుకుపడి ఉంటే, నేను దైవ కుమారుడు కదా, నాకున్నటువంటి పవర్, నాకున్నటువంటి శక్తి, నేను దేవుని కుమారుని, మీరు నన్ను ఏం చేయగలుగుతారని చెప్పేసి వారితో వాదోపవాదాలు పెట్టుకుని ఉంటే, వారికి ఎదురెళ్ళుండి తిరుగుబాటు చేసి ఉంటే దైవ కార్యం భూమి మీద మానవాళి కొరకు శిలువ యాగం అనేటువంటిది జరిగి ఉండేదేనా? అసలు మనలాగా ఒక మాట అంటే పడనటువంటి తత్వం మంది. ఎవరైనా ఒకరు ఏదైనా అన్నారంటే, ఏదైనా ఒక మాట మన వైపు ఒకసారి అలా చూస్తేనే మనకి పౌరుషం, రోషం ఎంత ఉక్కునొస్తుందో మనలో. నా ఇంక అలా చూశారు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నేను మాట పడాలా అని చెప్పేసి ఎంతో రోషం, పౌరుషంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. అలాంటిది మన ప్రభు 3.5 సంవత్సర కాల పరిచర్యలో మరి తండ్రి అనేటువంటి దేవుడు అప్పగించినటువంటి పని అంతట్లో కూడా పూర్తి అంతవరకు కూడా అప్రమత్తంగా ముందుకు సాగాడు, అప్రమత్తంగా పరిచర్య చేశాడు. కాబట్టి తండ్రి అప్పగించినటువంటి పనిని కుమారుడైనటువంటి క్రీస్తు చక్కగా నెరవేర్చగలిగాడు. బైబిల్లో ఈ రాత్రి దేవుని బిడ్డలారా, సువార్తల్లో కొన్నిటిని యేసుక్రీస్తు అప్రమత్తంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఈ రాత్రి ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క గుణగణాలని నాకు కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కూడా జ్ఞాపకం చేస్తున్నా, నేను కూడా చెప్తున్నాను. నేను పగల కాలంలో నేను చూసుకుంటున్నప్పుడు, నేను మీకు చెప్తాను, నేను కూడా రెడీ అవుతున్నప్పుడు, అబ్బా ఇదొక కొత్త క్వాలిటీ. సహజంగా మనం యేసుక్రీస్తుని గురించి సాత్వికుడు, వినయ మనసు కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, ఈ గుణగణాల గురించే మనకు బాగా పరిచయం, బాగా గుర్తు చేసుకుంటాం. ఇంకా ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్న 4 ఆయన చూపించినటువంటి ప్రజ్ఞ, ఆయనలో చూపించినటువంటి పరిపూర్ణత, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నటువంటి అప్రమత్తత. ఈ అప్రమత్తం అనేటువంటిది మన ప్రభు ఏ విధంగా ఆయన కనుపరిచి చూపించాడనేటువంటిది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సందర్భం గుర్తు చేస్తాను. బాప్టిసం ఇచ్చి యోహాను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ముందు వినండి ఈ మాట. శిరచ్ఛేదనం చేయబడిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఈ సమాచారాన్ని ప్రభువుకు చెప్తారు. ప్రభువా,
ఇలాగా నజరేయుడా బాప్తీసమిచ్చి యోహాను, మా గురువు అయినటువంటి యోహాన్ని శిరచ్ఛేదనం చేయబడ్డాడు అని చెప్పారు. ప్రభు ఎంత అప్రమత్తం అవుతాడంటే, ఎప్పుడైతే యోహాను శిష్యులు వచ్చి చెప్పంగానే ఆవేశపడలేదు, తొందరపడలేదు, లోపల ఆయన ఆవేదన చెందాడు. పైకి కనిపించలేదు. ఆయనలో కలిగినటువంటి ఆ వేదన, బాధ, నిట్టూర్పు, ఆ దుఃఖం అనేటువంటిది బయటికి ప్రదర్శించే విధంగా, యోహాను శిష్యులకి వారిలో పౌరుషాన్ని పురికొల్పే విధంగా ప్రభు పనిచేయలేదు ఆ దినాన. ఒకవేళ ప్రభు అక్కడ ఉండుంటే, వారు ఎదుట అయ్యో ఇలా జరిగిందా, ఇలా చేశాడా హేరోదు అని చెప్పేసి అని ఉంటే వారు ఏం చేసేవారు? లేకపోతే యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు, వారు ఏం చేసేవారు? వారిలో పేతురు అసలే దుడుకోడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎంత అప్రమత్తంగా ఆ సమాచారం విన్న వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒకసారి చూడండి ఆ భాగాన్ని. మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 12-13 వచనాలు. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళును. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క అప్రమత్తం అనేటువంటిది, ఆయన ఇక్కడ ఎంత జాగ్రత్తగా, ఎంత దైవకుమారుడు, ఎంత వివేకంతో యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. అక్కడ నుండి ఎప్పుడైతే ఈ సమాచారం విన్న వెంటనే ప్రభు అక్కడ ఏం మాట్లాడలేదు. యోహాను శిష్యులతో కానీ, యేసుప్రభు శిష్యులతో కానీ, అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో కానీ ఏం మాట్లాడకుండా ఉన్న స్థలంలో విన్నటువంటి వార్తను బట్టి అక్కడ నుండి ఆయన దోణి ఎక్కి ఆయన వెళ్ళటం జరిగింది. ఆయన ఎక్కడున్నాడో అని చెప్పేసి జనసమూహం ఆయన వెతుక్కుంటూ కాలినడకన ప్రభు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళటం జరిగింది. యేసు ప్రభు చేసినటువంటి అప్రమత్తంగా చేసినటువంటి కార్యం ఆ దినాన ఇది ఆయనకు అప్రమత్తానికి నిదర్శనంగా జ్ఞాపకం చేసేటువంటి మాట. మరొక సందర్భం ఇదే మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరిసయ్యులు, సద్దూకైనటువంటి వారు పునరుద్ధానాన్ని గురించినటువంటి సమస్య వచ్చింది. వారికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే పునరుద్ధానం గురించి. సద్దూకైలు చెప్పేటువంటిది, ఈ పరిసయ్యులు చెప్పేటువంటిది, వారికి వచ్చేటువంటి సమస్యను బట్టి ప్రభుతో మాట్లాడటానికి ప్రభు ఏం చెప్తాడని చెప్పి వచ్చారు. చూడండి 22వ అధ్యాయం 23వ వచనంలో, పునరుద్ధానము లేదని చెప్పి సద్దూకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవలనని మోషే చెప్పిన కదా. సద్దూకైలేమో పునరుద్ధానం లేదని చెప్పేటువంటి వారు ఈ సద్దూకైలు. వీరి తర్కన ఈ సమస్య, ఈ పరిస్థితిని తీసుకొచ్చి, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, వారికి పిల్లలు లేకుండా వాడు చనిపోయాడు. ఆ స్త్రీని జ్ఞాపకం చేసి ప్రభు దగ్గర సమస్యను లేవనెత్తుతూ ఉన్నారు. మీరేం చెప్తారు ప్రభు అని చెప్పేసి. కింద ఇంకదే భాగంలో మీరు గమనిస్తే 35వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుడు అనేటువంటి మాట చూడండి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, 46వ వచనం చూడండి, ఎవడును మారు మాట చెప్పలేకపోయిను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు. వారిరువురికి కూడా, పరిసయ్యులకి సద్దూకైలకి ధర్మశాస్త్రోపదేశకుడికి, వీరికి కరెక్ట్ సమాధానం చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడంటే, ఇక్కడ ఉన్నటువంటి 37వ వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయే, వాటిని జ్ఞాపకం చేసి ఆ 2 ఆజ్ఞలు గుర్తు చేసినప్పుడు, మీకు తెలియదా ఈ ఆజ్ఞల గురించి, మీరు ఎరగలేదా, మీరు వినలేదా అనేటువంటి మాట ఎప్పుడైతే యేసు స్వామి
వారితో అనంగానే. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వారు కదా మీరు. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ధర్మశాస్త్రోపదేశించినటువంటి వారు. మీకు ధర్మశాస్త్రం ఎరిగినప్పుడు, మీకు అంతా తెలిసినప్పుడు ఇది తెలీదా? దీనిలో ఏమి రాయబడిందో, ఈ 2 ఆజ్ఞల గురించి మీరు వినలేదా, మీరు చదవలేదా, మీకు తెలియదా అనగానే అప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయో అడుగా తెగింపలేదు. మారు మాట్లాడలేదు. ఆ రోజు నుంచి అమ్మో ఈయనతో మాట్లాడటం కష్టం, ప్రభుతో మాట్లాడటం కష్టం. మాట్లాడేవంటే మామూలు సమాధానం కాదు, వాక్యానుసారంగా సమాధానం చెప్పారు ప్రభు. దైవకుమారుడు కదా అని చెప్పేసి నాకు అంతా తెలుసు కదా అని మాట్లాడలేదు ప్రభు ఎక్కడ కూడా. ప్రభు ఎవరితో ఈ 5 శాఖలతో ఎప్పుడు మాట్లాడినా కానీ, మన నూతన నిబంధనలు మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రభు తన సొంత పదాలను ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే వారికి సమాధానం బదులిచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వారు ఇంకెప్పటికి కూడా ప్రభువుని అమ్మో ఈయనతో మాట్లాడటం కష్టం అని చెప్పేసి ఏ ప్రశ్న కూడా వారు అడగలేనటువంటి పరిస్థితి. ప్రభు యొక్క అప్రమత్తంగా చేసేటువంటి పని దేవుని బిడ్డలారా. మార్క్స్ వార్తకుడు కూడా ఒక మాట రాస్తున్నాడు చూడండి. ఈ పరిచయాలు సద్దుకాయల గురించి, పరిచయాలు హేరోదీలు వారు ఏం చేశారనేటువంటిది మార్క్స్ వార్తకుడు రాస్తున్నాడు చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, పరిచయులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీలతో కలుసుకొని ఆయన ఎలాగున సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎందుకు? ఇక్కడ ఒక అద్భుతం చేశారు. సమాజ మందిరంలో ఊచ చేయగలిగినటువంటి వాడిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. సమాజ మందిరంలో ఆ దినాన యేసుస్వామి ఊచ చేయగలిగినటువంటి వ్యక్తిని, బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. వారు అడుగుతున్నారు, ఈ పరిచయులు అడిగారయ్యా, ఈ దినాన స్వస్థపరచకూడదు కదా, సహజంగా ఈ రోజున మనం ఏ పని చేయకూడదు, మరి ఈ రోజున నువ్వు ఎలాగ స్వస్థపరుస్తావు అన్నప్పుడు యేసు ప్రభు వాక్యానుసారంగా వారికి బదులిచ్చాడు. ఆ భాగం మీరు గమనిస్తే 4వ వచనం అంటాడు, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఓరకుండిరి. ఏది కరెక్ట్ అయ్యా, ఏది కరెక్టు, మేలు చేయటమా కీడు చేయటమా అని అనగానే ఇక ఈయనతో లాభం లేదనుకుని హేరోదీయుల దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అసలు ఈయనతో అసలు కష్టం, ఇక మనం మాట్లాడలేము, ఏదో విధంగా ఈయన సంహరించేసేయాలి, ఏదో విధంగా ఆయన సంహరించాలని చెప్పేసి ఈ పరిచయులు హేరోదీయులతో మాట్లాడినటువంటిది. ప్రభు వారికి సరిపోయినటువంటి అప్రమత్తంగా మాట్లాడినటువంటి మాటల ఈ భాగంలో మనకు జ్ఞాపకం. మరొక మాట లూకాసు వార్తికుడు కూడా రాస్తున్నాడు చూడండి. విశ్రాంతి దినాన్ని ఇదే విషయాన్ని లూకాసు వార్తికుడు కూడా రాశాడు. ఊచ చేతితో బాధపడుతున్నటువంటి వాని కుడి చేతిని స్వస్థపరిచినప్పుడు విశ్రాంతి దినాన వారు మాట్లాడినటువంటి మాట చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 10-11 వచనాల్లో, లూకాసు వార్త 6వ అధ్యాయం 10-11, వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదుమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. ఎలాంటి కోపం ఇది? కోపంలో కూడా డిఫరెంట్ అనమాట. ఇది ఒకటి ఎలాంటి కోపం? వెర్రి కోపం అంట. వేపకాయ అంత వెర్రి ఉండిద్ది అంటారు పెద్దోళ్ళు. కానీ కోపంలో కూడా ఎలాంటి కోపం ఉండిద్దంట? వెర్రి కోపం అంట ఇది అసలు. ఆ దినాన, విశ్రాంతి దినాన ఊచ చేయగలిగినటువంటి ఆ కుడి చేతితో ఆ ఊచ చేయగలిగినటువంటి ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరచటం, వీరికి ఎంతటి కోపం వచ్చిందంటే, ఎంతటి రోషం అసలు ఎంత వచ్చిందంటే, వారు వెర్రితనం అంత కోపం, వెర్రి కోపం, దాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపం అన్నట్టు కూడా వారికి వచ్చింది. ప్రభు అక్కడి నుంచి ఆ స్థలం నుంచి వెళ్ళిపోతారు చూడండి. 11వ వచనంలో ఆ కింద మాటలో ఉండిద్ది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఎప్పుడైతే వారికి వెర్రి కోపం వచ్చిందనేటువంటిది
అది చూసిన వెంటనే ప్రభు అక్కడే ఉండలేదు. ఏం చేస్తారు మీరు కోపం వస్తే? ఏం చేస్తారా ఆ కోపం వస్తే మాత్రం? నేను చేసిందేం తప్ప అని వారితో వితండవాదం చేయలేదు. వారికి అసలే లోపల రగిలిపోతుంటే ఇంకా కారం జల్లలేదు. మనలాగా ఏదో కొంచెం కోపంగా ఉన్నాడు అనుకో, కోపంలో ఉందనుకో, ఏం చేయాలి మనం? అయ్యో కొంచెం కోపంగా ఉన్నాడులే, కాసేపు శాంతించని, కొంచెం నెమ్మది పడిని, కొంచెం ప్రాణ ఉప్పు తెప్పరిల్ని, ఆ తర్వాత అడుగుదాం, ఆ తర్వాత మాట్లాడదాం అని అనుకుంటాం మనం. అసలే బొస్సుమని పొంగుతున్న టైంలో వెళ్ళి కొంచెం కదిలిచ్చేసి ఇంకా రెచ్చగొట్టించుకుంటాం. యేసు ప్రభు అప్రమత్తం అంటే వాడుకున్నటువంటి ఆ వెర్రి కోపంలో వారిని రెచ్చగొట్టాలని, వారిని ఇంకా వారిలో కోపాన్ని వారిలో కలిగించాలనుకోలేదు. కానీ అక్కడ చేసిన పడింది ఆ దినములు ఎందే ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి ఆ స్థలంలోనే, ఆ పరిస్థితులు, ఆ సమయంలోనే ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు అప్రమత్తంగా. సమస్య ఉన్నప్పుడు, అక్కడ హాని ఉంది, ఆయన ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం అప్రమత్తం అయ్యి ఆ స్థలం నుంచి, ఆ మనిషి నుంచి దూరంగా వెళ్ళటం మేలుకరం. హల్లెలూయా. అక్కడే నిలబడిపోయి, ఆ స్థలంలో నిలబడిపోయి, అరే మీద పడిద్ది, అక్కడ ఇబ్బంది వచ్చింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అలాగే నిలబడతాం. అది హానా మేలా? దేశ పరిస్థితులు బాగాలేదని చెప్పింది ఇజ్రాయెల్. మీరు ఏది కూడా ఎప్పుడు కూడా అసలు సెక్యూరిటీకి అంటే మీరు బయటికి వెళ్ళి అవుట్స్కట్స్ మాత్రం వెళ్ళొద్దు. మీరు అసలు ఏ ఫంక్షన్ ఉండా ఏదుండా కానీ మన బోర్డర్స్ లోపల మన దేశంలోనే మీరు ఏదుండో చేసుకోండి అని ఎప్పుడు అనౌన్స్ చేసింది ఇజ్రాయెల్ దేశం. వీళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు అంతే చెబుతారులే, వాళ్ళు అలాగే మాట్లాడతారులే, మనం యవనస్తులం కదా, మన వయసులో ఉన్న వాళ్ళం కదా, మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఏదో ఎంటర్టైన్మెంట్ కొంటాం, ఏదో పార్టీ పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళారు. 2 సంవత్సరాల నుంచి ఆరుతుందా అగ్ని? ఆ యుద్ధాలు శాంతింపబడుతున్నాయా? అప్రమత్వం లేకపోవటం, మెలకువ లేకపోవటం, వివేకం లేకపోవటం, జ్ఞానం లేకపోవటం, తెలివి లేనిపోయినటువంటి మూర్ఖంగా మొండితనంతో చేసేటువంటి ఆ పని వల్ల హానే కానీ మేలైనటువంటిది ఉండదనేటువంటి గుర్తించాలి. మరొక సందర్భం, యోహాను సువార్తికుడు కూడా ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాడండి. యూదులు చేసిన కుట్ర గురించి యోహాను సువార్తికుడు రాశాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకుని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఒకటేమో విశ్రాంతి దినాన కార్యాలు చేయటం ఒక ఎత్తు అయితే, విశ్రాంతి దిన అసలు మనం మెట్లు ఎక్కకూడదు పైకి, వారి ఆచారం అది. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో సబ్బాతు రోజు సాటర్డే వారు లిఫ్ట్ ఎక్కరు. వారు సాటర్డే రోజున లిఫ్ట్లన్నీ కూడా, అపార్ట్మెంట్ లిఫ్ట్లన్నీ కూడా ఆఫ్ చేస్తారు. వారు సబ్బాతు రోజు విశ్రాంతి దినాన లిఫ్ట్ ఎక్కరని మనల్ని కూడా ఎక్కనీరు, మీరు కూడా ఎక్కడానికి వీల్లేదంటారు. అందుకని మెట్ల మీదే మీరు ఎక్కాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. విశ్రాంతి దినాన యేసు ప్రభు ఈ ఊచ చేయగలిగినటువంటి వారిని స్వస్థపరచడం ఒక ఎత్తు అయితే, రెండవది ఆయన ఏం చెప్తున్నాడు? నేను దేవుని కుమారుడు అని చెప్పేసి, నేను ఆయనతో పాటు సమానుడును అని చెప్పేసి, నేను వేరు నా తండ్రి వేరు కాదు, మేము ఒకటై ఉన్నాం అనేటువంటి ఈ మాట చెబుతూ ఉంటే వారికి ఇంకా ఎక్కడ లేనటువంటి, ఎంతంటే యూదులందరూ కూడా ఆయనను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యోధా ధర్మశాస్త్రంలో చెప్పబడేటువంటిది, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేటువంటి మాట ఆజ్ఞ ఉంది కదా. మరి ఈయనేంటి ఆయన కుమారుడు అని చెప్తాడు? అసలు ఆయన వివాహం అయిందా? ఆయన కుమారుడు ఉన్నాడా? ఆయన పెళ్ళి అయిందా? ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఏం చెప్తున్నాడు? అసలు యూదులు మాట్లాడే వితండ వాదన ఇది. తండ్రి వేరు కుమారుడు వేరు అని కాదు, మేము ఒకటై ఉన్నామని కుమారుడు క్రీస్తు చెప్తుంటే వీరు అర్థం చేసుకోవటంలో వారి అవగాహన లేనటువంటి వారుగా ప్రభువుని చంపాలి అని చెప్పేసి వారు తలంచేటువంటిది. మరొక మాట ఇదే 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెతకినందున యేసు యోదయాలో సంచరించునల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసు క్రీస్తుని చంపాలని యూదులు ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తారో చూస్తానని ఎదిరిల్లాడా ప్రభు? హల్లెలూయా. ఈనాడు కొందరు విశ్వాసులు కానీ సేవకులు చేసే పనులు చూస్తుంటే
అసలు అప్రమత్తంగా పరిచర్య చేయండి. మీ వల్ల ఇంకా పరిచర్య చేసే వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు. కొందరు చేసే పనులు అప్రమత్తం లేకుండా అజాగ్రత్తగా పనిచేయటం వల్ల, జాగ్రత్త లేకపోవటం వల్ల మరొకరు ఆ వీధిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఆ వీధుల్లో మీరు చేసేటువంటి పనుల వల్ల, మీరు మాట్లాడినటువంటి అనవసరమైనటువంటి ఆ కాంట్రవర్సీ ద్వారా ఎవరు వెళ్ళమంటున్నారు అసలు మిమ్మల్ని? కొన్నిసార్లు మనకి దేవుని పరిచర్యకి ఇవన్నీ కూడా ఆటంకాలు. దేవుని బిడ్డలారా, నీకెంత జ్ఞానం ఉందో, నీకెంత టాలెంట్ ఉందో నీకు అవసరమా? ఇప్పుడు నువ్వు అలా కూర్చుని ఆ డిబేట్ పెట్టేసి నువ్వేదేదో చెప్పడానికి, అంటే నీ నువ్వు పబ్లిసిటీ అవ్వాలి, నువ్వు నీ గురించి చెప్పుకోవాలి. అబ్బో ఎంత జ్ఞానం ఉందో అని. అవసరమే ఉంది? ప్రభువే స్వయాన అక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే, యోదయాలో సంచరించిన వాళ్ళక గలియలో సంచరించను. యూదులు చంపాలనేటువంటిది తెలిసిన వెంటనే ఇక్కడ ఉండటం కంటే ఇక్కడ ఉంటే వారు ఏం చేస్తారో, నా తండ్రి పని అనేటువంటిది నేను పూర్తి చేయకుండా ఒకవేళ ఆగిపోయే పరిస్థితి ఉండొచ్చేమో. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని తండ్రి అనేటువంటి పనిని పూర్తి చేయడానికి తండ్రి ఇచ్చినటువంటి కాలం తక్కువ, సమయానుకూలంగా పనిచేయాల్సిన ప్రభు ఒకవేళ యూదులందరూ కూడా యోదయాలో చంపేస్తారేమో చెప్పేసి ఆయన అక్కడి నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రభు దైవ కుమారుడు, ఆయన ఎదుర్కోలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయన కాపాడుకోలేడా? ఆయన వారు ఎంతమంది యూదులు వచ్చినా కానీ ఎదుర్కొనేటువంటి శక్తి దైవ కుమారుడికి, యేసు ప్రభువుకు లేదా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు అక్కడి నుంచి పారిపోయాడు? మన భాషలో చెప్పాలంటే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఆయన దైవ కార్యం, దైవ పని, పరిచర్య అనేటువంటిది అది తుదముట్టించాలి కాబట్టి ప్రభు, అది ఆగిపోకూడదు కాబట్టి యూదుల యొక్క కుట్ర వల్ల ఆగిపోనీయకుండా ప్రభు ఆ ప్రాంతం యూదయా నుంచి గలిలయ ప్రాంతానికి వెళుచూ ఉన్నారు. మరొక మాట కూడా మీరు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే కైపా చేసేటువంటి కుట్ర, కైపా అయినటువంటి వారు ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన కుట్ర చూడండి. 11వ అధ్యాయం ఎంత కుయుక్తితో కైపా, ఎంతటి మీరు గమనిస్తే ఆ భాగంలో 47వ వచనం నుండి కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి ఉన్నటువంటి ఆ భాగంలో మీరు గమనించగలిగితే జ్ఞాపకం చేయము. 53వ వచనం చదువుకుందాం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను నాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. వారు చంపాలనేటువంటిది వారు ఆలోచన చేస్తారని తెలిసిన తర్వాత బహిరంగంగా యూదుల్లో తిరగటానికి ఇష్టపడ్డారా ప్రభు? ఏమండి, కాలరా ఎగరేసుకుని తిరుగుతాం, ఎవరు వస్తారో రండి బౌన్సర్లు పెట్టుకు తిరుగుతాం. అవసరం ఏంటి? మనం కొన్నిసార్లు దేవుని పరిచర్యకి ఇబ్బంది లేకుండా ఉండటానికి మనం దాగి ఉండటంలో తప్పులేదు, పక్కకు జరిగి వెళ్ళటంలో తప్పులేదు. మన దారిని మనం పోవటంలో వాడు పిచ్చోడు ఏదోడు నిలబడి ఉంటే వాడు ఏదో చేయబోతాడు, ఏం చేస్తామని చెప్పేసి సమూహాన్ని వేసుకెళ్ళి చూసుకుందాం రా అని అడగాల్సిన పని లేదు, అనాల్సిన పని లేదు. మనమే కొన్నిసార్లు పక్కకి వెళ్ళిపోవటం క్షేమం. ప్రభువే అప్రమత్తంగా పరిచర్య చేసినప్పుడు ఒక విశ్వాసిగా నీకు నాకు అప్రమత్తం ఉండొద్దా? అనవసరంగా ఆఫీసులో గొడవలు పెట్టుకుంటాం. ఈ మధ్య మన సోదరులు ఒకళ్ళు వెళ్ళి టిఫిన్ చేసి తినేసి వచ్చేసే, నువ్వు టిఫిన్ చేయడానికి వెళ్ళి టిఫిన్ పెట్టి వాడితో తగాదు పెట్టుకున్నాడంట, మా యేసు ప్రభువే గొప్పోడని. మీ అన్ని బొమ్మలన్నీ వాటి వేస్ట్, అన్ని బయటపడాయండి అన్నట్టు మాట్లాడాడంట. అవసరమా ఇది? ఇవి మనకి హానికరమే. ఇంకోటి వారు తర్వాత వచ్చినటువంటి వారు కూడా వింటున్నప్పుడు అది చిలికి పెద్ద గాలివాన్లకు తయారవుతుంది. ఇవన్నీ కూడా మనం తోడేళ్ళ మధ్య సంచారం చేస్తున్నాం. అప్రమత్తంగా ఉండాలి, ఆవేశంగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు. మనం జ్ఞానం చొప్పున వివేకంతో పాము ఎంత వివేకంగా వెళ్ళిపోయిద్దో మనుషులకు కంటపడకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అంత వివేకంగా ముందుకు సాగటం ఆశీర్వాదం. దేవుని పని జరగాలంటే వివేకంతో పని చేయాలి, అంతేగాని ఆవేశంతో అనాలోచనతో పనిచేస్తే అనర్థాలు వస్తాయి, పనులు ఆగిపోతాయి. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఏమనుకుంటారేమో కానీ ఈ మందిరం విషయం ఈ రోజుకి ఇలా నిలబడిందంటే దేవుని మహాకృప. రెండవది, మీరు ఏమన్నా అనుకోండి, చాలా మణిగి అన్నిటిని తట్టుకుని తాళ్ళుకుని ఎన్నో పరిస్థితుల్లో గుండా నమ్రతతో ముందుకెళ్తున్నాను కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు. నాకు కూడా నేను కూడా ఆవేశపడితే నాతో ఉన్నటువంటి వారు కూడా ఏందండి చూసుకుందాం అని అంటూ ఉంటే
ఈ రోజున మనం ఎక్కడుండే వాళ్ళమో ఈ రోజున ఇన్ని సంవత్సరాల్లో మనం ముందుకు సాగుతున్నామంటే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రణాళిక. మేము అలా ఓర్పుతో ఓపికతో నడిపించబడుతున్నాం కాబట్టి దేవుని చేత ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రభు అలాగా ఆయన పనిచేశాడు అనేటువంటిది మర్చిపోకూడదు. ఇంకొకటి, అసలు ప్రభువుని ఇస్కరియోతు యూదా అంటాడు, ఎప్పుడైతే ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూసిన తర్వాత, అయ్యా ఏంటి రోమీయుల కింద ఇంకా మనం వారి పరిపాలన కింద ఉండేది, ఇంకా వాళ్ళ పరిపాలన కింద మనం మనకి ఉండేది ఏంది, ఏ రోజు మనం లేలేదేంటి, అసలు వీరేంటి అని చెప్పేసి యేసు ప్రభు మీద కిరీటం పెట్టాలని ఇస్కరియోతు యూదా ప్రారంభం నుంచి కూడా వెంటాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని రాజును చేయాలని, ప్రభువుని రాజుగా చేయాలని, కిరీటం పెట్టాలని ఇస్కరియోతు యూదా ఎంత ప్రయత్నాలు చేశాడు. ప్రభు అంగీకరించాడా? ఎన్ని పరిస్థితులైనా జయోత్సాహంలో తప్ప, దావీదు కుమారునికే జయము, దావీదు కుమారునికే జయం అనేటువంటిది ఆ దినం తప్ప, ఆ ఉత్సవం ఇక సిలువ దగ్గరకు వస్తున్నటువంటి కార్యానికి ముందు చేసేటువంటి జయోత్సవం అది. దానికి ముందు ప్రభు ఎక్కడన్నా కానీ ఈ విధమైనటువంటి ఉత్సవం కానీ, ఈ విధమైనటువంటి పబ్లిసిటీ కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా కానీ ఆయన పరిచర్యలో 3.5 సంవత్సర కాలంలో మనం చూసామా? లాస్ట్ వీక్లో చూడగలిగినటువంటిది జయోత్సాహం. అంతకు మునుపు ఎక్కడ కూడా ప్రభు బహిరంగంగా ప్రదర్శించుకోలేదు. ఇంకా ఆయన ఎవరిని స్వస్థపరిచిన ఒక మాట చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు అని. అవునా కదా? ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు తానొద్దు. నువ్వు స్వస్థత పొందావు కదా, చాలు. నువ్వు వెళ్ళిపోయి మోసే ధర్మశాస్త్ర ప్రకారం మోసే కానుకల పెట్టెలో దాన్ని నీవు కానుక సమర్పించుకో, నీ దేహాన్ని యాజకుడికి చూపించుకో. ఇక ఇంతే కానీ నేను చేశానని చెప్పేసి చెప్పు, నేను దురాత్మని ఎలగొట్టానని, నేను స్వస్థపరిచానని, నేను బాగు చేసే, నేను దైవ కుమారుని ప్రచారం చేయండి అని చెప్పేసి ప్రభు ఎక్కడ కూడా చెప్పించుకోలేదు. ఈనాడు ఎంత చెప్పించుకుంటే అంత త్వరగా పబ్లిసిటీ అవుతున్నాం. హల్లెలూయా. లాస్ట్ దేవుని బిడ్డలారా, అప్రమత్తంగా ఉండటానికి ప్రభు పరిచర్య ఎలాగో విశ్వాసులైనటువంటి మనకు కూడా అప్రమత్తమైనటువంటి హెచ్చరికలు జ్ఞాపకం చెప్పబడ్డాయి. రెఫరెన్స్ మాత్రం చెప్తాను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. మనం విశ్వాసులుగా మనం ఉండాల్సిన అప్రమత్తం ఏంటంటే, దేవుని యొక్క రాకడకి అప్రమత్తమై ఉండాలి. ఆయన దొంగ వలె రానై ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ యొక్క గుర్తులను బట్టి మనందరం కూడా అప్రమత్తంగా మెలగాలి, సిద్ధపడాలి, మెలకువగా ఉండాలన్నటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 51 వరకు ఉన్నటువంటి భాగంలోను, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం 32, 33 వచనాల్లోను, అలాగే పౌలు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా 16వ అధ్యాయం 13వ వచనం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలోను, లాస్ట్గా పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 7, 8 వచనాల్లో కూడా విశ్వాసులు మెలకువగా ఉండాలనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, చిన్ని స్వపరీక్ష. నీవు విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు సాగుతున్నటువంటి నీవు ప్రభువే 3.5 సంవత్సర కాలంలో అంత అప్రమత్తంగా ఉండి అన్నిటి పరిస్థితుల్లో కూడా ఎంతో వివేకంతో ఆయన పరిచర్య చేశారు. తండ్రి అనేటువంటి దేవుని యొక్క పనిని కుమారుడిని క్రీస్తు చక్కగా తుదముచ్చించాడు. ఈ రాత్రి మనం ఎలాగ అప్రమత్తంగా ఉంటున్నామో, అనవసరంగా మనం ఉన్నటువంటి పరిసరాల్లో, మనం ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి అభ్యంతరకరంగా, ఆటంకకరంగా, పంతంతో పౌరుషంతో పని జరగదు, పరిచర్య జరగదు. నేను ఇంతే, మేము ఇంతే, మేము ఇలాగ చేస్తాం, మేము ఇలాగే పాడతాం, మేము ఇలాగ గోలవ చేస్తాం, మీరు చేయట్లేదా? అవసరమేంది మనకి వాళ్ళతో? ఫోన్లో దేవుడు చూసుకుంటాడు. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. చిన్ని సుపరీక్ష. పాము వలె వివేకం కలిగి పని చేసుకోమన్నాడు ప్రభు. అనేక విధాలుగా ప్రభు మనల్ని అలర్ట్ చేస్తుంటాడు. ఆపదల్లో, ఆటంకాల్లో, అవరోధాల్లో మనల్ని అప్రమత్తం చేస్తుంటాడు. మనం వెళుతున్నటువంటి మార్గంలో మనల్ని అప్రమత్తం చేస్తుంటాడు. మనం వెళ్ళేటువంటి, మనం నిలబడిన మనుషుల మధ్య మనల్ని అప్రమత్తం చేస్తుంటాడు, అలర్ట్ చేస్తుంటాడు. నువ్వు జాగ్రత్త, ఈ మనుషుడు మంచోడు కాదు, ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తులు, ఈ సమాజం, వీరి లాంటి వారు, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మనం అప్రమత్తంగా ఉండకుండా మన నోటి దురుస్తనంతో, మన ఆవేశపూరితమైనటువంటి మాటలతో, మనం అనాలోచనతో, అజ్ఞానంతో కూడినటువంటి ఆవేశపూర్వమైన మాటల చేత ఈనాడు దేవుని బిడ్డలకి,
ఆపదలు తెచ్చి పెడుతున్నాం, క్రైస్తవ సంఘాలకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాం, దేవుని నామానికి అపకీర్తి పాలు, అవమానం, దూషణ పాలు చేస్తున్నాం. మన పని, మనకు అప్పగించిన పని ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనే. మన ప్రభు చెప్పినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయి. ప్రచారం మన పని కాదు, ఎదుటివారితో తర్కన మన పని కాదు, ఎదుటివారిని విమర్శించేది, సవాలు విసిరేది మన పని కాదు. ఎదుటివారి ఎదుటికి వెళ్ళిపోయి వారి వారి గుమ్మాల ముందుకు వెళ్ళిపోయి, లేకపోతే బల్లలు సరుస్తూ ఇదిగో రా చూసుకుందామని చెప్పేటువంటిది అది మన పని కాదు కదా. అలా అనుకుంటే 3.5 సంవత్సరాలు పరిచర్య ఉండేదా ప్రభుది? దైవ కుమారుడే స్వయాన 3.5 సంవత్సరాల్లో తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణం చేసి సమాప్తమైందని చెప్పాడు. మనం భౌతికమైనవి పూర్తి చేయలేకపోతున్నాం, దైవికమైనటువంటివి కూడా ఖచ్చితంగా పూర్తి చేయలేకపోతున్నాం. రాత్రి చిన్న సుపరీక్ష. వ్యక్తిగతంగా ప్రభువుకున్నంత అప్రమత్తత మనకుందా? కోపిష్టితనంతో, అజ్ఞానంతో, ఆవేశంతో, అనాలోచనతో మాట్లాడుతూ, ఎంత విర్రవీగేటువంటి వెర్రితనంతో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇవి ఒకవేళ దేవుని బిడ్డలకు తగదేమో కదా. దేవుని బిడ్డలారా, ఇది మీకు తగదు అని దేవుని వాక్యం చెబుతుంది కదా. సిలువ అనుభవాలు మన జ్ఞాపకం చేసుకుంటున్నామే. రాత్రి గెత్సెమనే వనంలో పేతురు అమాంతంగా మలుకు చెవి నరికేసేశాడు. ప్రభు అక్కడ ఇంకది ఆ విధంగా చేస్తుంటే రాణువుల వారి మీద శిష్యులు తిరుగుబడి ఎంతటి గందరగోళం, ఎంతటి గొడవ, ఎంతటి పెద్ద సమస్య అయ్యేదో. అపవాది సిలువ యాగం జరగనీయకుండా ఆపటానికి అదొక అస్త్రం. కానీ ప్రభు ఆ చెవిని ముట్టి వాడిని స్వస్థపరిచి తను అప్పగించుకున్నాడు. తను వారికి అప్పగించుకున్నాడు. ప్రభు అప్రమత్తంగా తను అప్పగించుకోకపోతే, అలా చేయకపోతే ప్రభు ఎలాంటి పరిస్థితి వల్ల సిలువ యాగం అనేటువంటిది, సిలువ కార్యం అనేటువంటిది జరిగేదేనా? ఈ రాత్రి ఒక విశ్వాసం అని చెప్పుకుంటున్న మనం తొందరపాటుతనం, ఆవేశంగా ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది, అసలు అనొచ్చా అనకూడదా, అయ్యో అనేటువంటిది ఉందా అసలు మనకి? అదుపు లేనటువంటి నాలిక, నరవు లేనటువంటి నాలికతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావేమో నువ్వు. ప్రతి దానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. నువ్వు ప్రతి దానికి తీర్పులో రాబడతావు. నువ్వు మర్చిపోతున్నావేమో. ఈ రాత్రి అప్రమత్తం అనేటువంటిది మనకు ఉన్నదో లేదో వ్యక్తిగత సుపరీక్ష. ఎన్ని సిలువ అనుభవాలు నేర్చుకున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం మనం. సంవత్సరాలు దొర్లుతున్నాయి. మనకి అనేక సంవత్సరాల వయసు అనుభవం మనకు వస్తుంది. మన వయసును బట్టి మన అనుభవం బిడ్డలకు ఆశీర్వాదం కావాలి. మన బిడ్డలకు ఆశీర్వాదం కావాలి. మన అనుభవాలు, మన ఆవేశాలు కాదు మనం చూపించాల్సింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడినటువంటి వారిలో ఒకరు, స్త్రీల్లో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ప్రార్థించండి. వారితో పాటు ఏకీభవిద్దాం. యేసు స్వామిలో 5వ గొప్ప గుణ లక్షణం, గొప్ప గుణగణము, అప్రమత్తంగా పరిచర్య ధర్మాన్ని ముగించాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నాయన గొప్ప దేవానికి స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, అయ్యా నా తండ్రి, మీరు మాట్లాడిన
అయ్యా నా తండ్రి మీ జీవం గల మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యము తండ్రి. అయా నీ సేవకు నిలబెట్టుకొని నాయన మమ్మల్ని హెచ్చరించారు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అవును నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు ప్రభా. అయ్యా నా తండ్రి, మీరెంతో సమయస్ఫూర్తి గల దేవుడవు ప్రభా. అవును నాయన, మీరెంతో అప్రమత్తంతో నాయన ఈ లోకంలో సేవ చేశారు తండ్రి. అవును నాయన, పరలోక రాజ్యము సమీపిస్తున్నది అని నా ప్రభా నా తండ్రి నాయన యేసయ్య యోహాను ఎంతో ఆవేశముతో ప్రకటన చేసినను ప్రభా. మీరైతే నా ప్రభా ఎంతో సమయస్ఫూర్తితో నా ప్రభా అయ్యా నా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి పెద్దల ఎడల ప్రభా, ప్రధాన యాజకులైతేనేమి, శాస్త్రులైతేనేమి, హేరోదీలు, సదుకాయలైతేనేమి ప్రభా అయ్యా వారి ఎడల నా తండ్రి ఎంతో నా ప్రభా వివేకముతో మీరు ప్రవర్తించారయ్యా, నీకు వందనాలు. అనేక మార్లు మీరు మిమ్మల్ని ప్రభా అయ్యా రాళ్లతో కొట్టవలెనని ప్రభా, మిమ్మల్ని కొండపేటుల నుంచి పైకి పడద్రోయవలెనని ప్రభా చంపన ఆలోచించిండ్రు నాయన ఎన్నోసార్లు ప్రభా నా తండ్రి. ఆయనను నా తండ్రి ఎంతో నాయన అయా సమయస్ఫూర్తితో అక్కడి నుంచి మీరు వెళ్ళారు ప్రభా. అయా కొట్టుటకు గుంపు కూడి నా తండ్రి మిమ్మల్ని పట్టుకున్నప్పుడు కూడా నా ప్రభా ఎంతో నా ప్రభా వివేకముతో అక్కడి నుంచి మీరు తప్పించుకున్నారు ప్రభా. అవును నా తండ్రి, సువార్త ప్రకటించేటప్పుడు నా ప్రభా అయ్యా ఎంతో ప్రేమతో సహనముతో నా ప్రభా అయ్యా మేము నా తండ్రి వారికి నీ సువార్తను ప్రకటించాలే తప్ప నా ప్రభా కోపము ఆవేశము దేనికి పనికిరాదు ప్రభా. నాయన నీ దాసుడు చెప్పినట్టుగా నా ప్రభా అవును నాయన అది ఇతరులకు ఆటంకముగా ఉన్నదయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా మా వెనక ఉన్నవారు ప్రభా నిన్ను గురించి నా ప్రభా సువార్త ప్రకటించనీయకుండా మేము అడ్డుబండగా ఉంటామేమో ప్రభా. ఆ యొక్క ప్రభా స్థితి నా తండ్రి మా సహోదరులు నైనా ఎవరూ తీసుకురాకుండా తండ్రి అయా ఏ విధంగా నైనా నీ సువార్తను ప్రకటన చేయాలో అన్యజనులలో నా ప్రభువా ప్రతి ఒక్కరు వివేకముతో ప్రవర్తించుట కృపను అనుగ్రహించు దేవా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. చక్కటి వాక్య భాగాన్ని దినము నాయన అయ్యా మా హృదయాలతో మా ఆలోనైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి దేవాది దేవుడైనటువంటి మీరే, కుమారుడైనటువంటి మీరే నా ప్రభువా నా తండ్రి అంత వివేకముతో ప్రవర్తించినప్పుడు తండ్రి అయ్యా మరి నా తండ్రి అవివేకులము అయోగ్యులము తండ్రి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే వారము ప్రభా. మేమెంత తగ్గింపుతో నాయన నీ ప్రేమను ప్రకటించాలయ్యా. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అవును నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా ఇదొక నా ప్రభా సూచన అయినది ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదొక ప్రభా నా తండ్రి మా యొక్క జీవితాలకు ఒక మంచి మాట అయినది ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అవును నా ప్రభా ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని నీ వాక్యము సెలవిచ్చుచుండగా ప్రభా అయ్యా మా సహోదరులతో అయ్యా నా తండ్రి వినయ మనస్కులముతోగా ప్రభా నీ ప్రేమను ప్రకటించే వారముగా నా తండ్రి ఓర్చుకునే వారముగా నా తండ్రి ఉంటకు సహాయము చేయండి అయ్యా. ఈ దినాల్లో ఎక్కడ చూసిన ప్రభా అయ్యా భయంకరమైనటువంటి నాయన దినాలు నా తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నను నా ప్రభా నీ సువార్తనైనా విరివిగా ప్రకటింపబడుచున్నదయ్యా. నీకు స్తోత్రములు, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని బట్టి తండ్రి ఇదిగో మీరు పాముల వల్ల వివేకముగా పావురం వల్ల నిష్కపటులుగా ఉండమని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా అవును నాయన వివేకము కలిగి తండ్రి అయ్యా మాట్లాడుటకు ప్రవర్తించుటకు నాయన మాకు నాయన నీ సహాయము నీ ఆత్మ సహాయము మీరు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును నాయన నా తండ్రి మీరు మాట్లాడితే తప్ప నాయన వ్యర్థమైనటువంటి మాటలు మా నోట రాకుండా తండ్రి మీరు మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించుకోండి తండ్రి. మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. ఈ దినమునైనా మీరు మాట్లాడినటువంటి ప్రతి జీవపు కలిగినటువంటి మాట మా హృదయములో పరిచేటకు అయ్యా మా యొక్క సువార్తలో పనిచేయట కృప చూపించమని మీరే మహిమ పొందుమని తండ్రి. ఈ యొక్క మాటలు మా జీవితాలకు మా కుటుంబాలకు అయ్యా మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని మీ సేవకు నాయన మీ ఆత్మతో నా తండ్రి బహుగా అభిషేకించి మీరు మహిమ పొందుమని మా సంఘాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించమని ఈ
శ్రమల కాల దినములలో నా ప్రభువ అయా ఈ యొక్క ప్రభువ నా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రార్థన నా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడు పునరుత్థానుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందర వేరుచుటం భూమి వేరునగాక. మా అనుదిన ఆహార్యుడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధాలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రదక్షించు. మన శోధలో తేకామును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన కృప, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ లైవ్లో వీక్షించినటువంటి వారికి నిత్యం దేవుడు తోడయండి. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో అప్రమత్తం కలిగి జీవించేటువంటి ఆ వివేకపు జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన దయచేసి కూర్చోండి. ఈ రాత్రి కూడా వచ్చిన మీ అందరికి కూడా మరొక పర్యాయం ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మనకి రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేసిన వారు ప్రియులు పాల్ ప్రభాకర్ గారి ఫ్యామిలీ వారు. దయచేసి లేచి నిలబడినట్లయితే వారి కుటుంబం కొరచిన ప్రార్థన చేస్తాను. మీరు వెళ్ళేటప్పుడు పలహారం తీసుకుని సెలవు తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి నాయన ఆత్మీయంగా దేవా మీలో ఉన్నటువంటి ఆ గొప్ప సుగుణాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మా అంతరంగంలో ప్రశ్నించుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ మా ప్రియులు పాల్ ప్రభాకర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారి జీవితంలో, వారి కుటుంబంలో నాయన ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారి ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు, ఆయుష్ను అనుగ్రహించి మీ కృపలో బలపరచండి. మీ పరిచర్యలు ఇంకా సహకరించడానికి వారిని మీరు ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన సోఫియాను బట్టి, వారి యజమాని బట్టి మీకు వందనాలు ప్రభు. బిడ్డల యొక్క ఇరువురి యొక్క ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి వారి కుటుంబ జీవితాన్ని మీరు దీవించి వృద్ధిపరిచి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. దురదేశంలో న్యాన్సీని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, తన జాబులో మీ కృప చూపించి ఉన్నతమైన భవిష్యత్తును నీ బిడ్డ పట్ల మీరు అనుగ్రహించి మీ కార్యాలు జరిగించండి ప్రభువా. సిద్ధపరిచిన పలహారం దీవించండి. తింటున్న మా అందరికీ శారీరక బలాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని దయచేసి సిద్ధపరిచిన కుటుంబంపై మీరు దాచి శుద్ధం చేసిన ప్రతి మేలును మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిత్యం మీ కుటుంబానికి, మీ బిడ్డలకి దేవుడు తోడుగా ఉండి కాపాడనగాక. ఆమేన్. God bless you. Thank you.